ఒక్కడు సినిమాకి ముందు వరకు మహేష్ బాబుకి కృష్ణ గారి అబ్బాయి అనే గుర్తింపు ఎక్కువగా ఉండేది. ఒక్కడు సినిమా మహేష్ బాబు క్రేజ్తో పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. మాస్ పెర్ఫార్మెన్స్తో మహేష్ బాబు అదరగొట్టేశాడు. ఎంఎస్ రాజు ఈ సినిమాని నిర్మించగా గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర బడ్జెట్ వెనుకున్న ఆసక్తికర విషయాన్ని ఎంఎస్ రాజు ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఒక్కడు సినిమాని అప్పటికి టాలీవుడ్లో హైయెస్ట్ బడ్జెట్లో తెరకెక్కించాం. గ్రాండ్గా సెట్స్ అన్ని నిర్మించాం. మహేష్కి అంత క్రేజ్ లేదు ఆ సమయంలో. అయినప్పటికీ సినిమా బాగా రావాలని బడ్జెట్ బాగా భారీగా పెట్టాం. బడ్జెట్ పెట్టడంలో నాకు ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే దానికి ముందే ఉదయ్ కిరణ్తో మనసంతా నువ్వే అనే సినిమా చేశాం. అది సంచలన బ్లాక్ బస్టర్ అయింది. అది ఎలాంటి హిట్ అంటే బడ్జెట్కి 14 రెట్లు లాభాలు తీసుకొచ్చింది. ఆ డబ్బంతా ఒక్కడి సినిమా కోసం పెట్టాను. దాంతో ఒక్కడి సినిమాకి పెద్దగా ఫైనాన్షియల్ అవసరం కూడా రాలేదు. దీంతో ఒక్కడి సినిమా బడ్జెట్లో ఎలాంటి సమస్య లేదు. కానీ రిలీజ్కి సమస్యలు వచ్చాయి. భారీ బడ్జెట్ కావడంతో అంత ధర పెట్టి కొనడానికి బయ్యర్లు ముందుకు రాలేదు. అంతకుముందు మహేష్ బాబుకి సరైన హిట్లు కూడా లేవు. టక్కరి దొంగ, బాబీ లాంటి సినిమాలు డిజాస్టర్గా మారిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కడి సినిమా మీద బయ్యర్లు ఆసక్తి చూపించలేదు. మేమే ఓన్గా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చిందని ఎంఎస్ రాజు తెలిపారు. ఓ రకంగా చెప్పాలంటే ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే అంత పెద్ద హిట్ కావడం వల్ల మహేష్ బాబు ఒక్కడి సినిమాకి అది హెల్ప్ అయిందని కూడా చెప్పొచ్చు. ఒక్కడి సినిమా ప్రారంభమైన తర్వాత భారీగా చార్మినార్ సెట్ వేశాం. షూటింగ్ అంతా రెడీ చేసుకున్న టైంలో ప్రకాష్ రాజ్ డేట్లు అడ్జస్ట్ కావట్లేదు. నేను చెప్పిన సమయానికి డేట్లు కావాలి, లేకపోతే వేరే వేరన్నా పెట్టుకుంటామని ఎంఎస్ రాజు నిర్మోహమాటంగా చెప్పారట. మహేష్ బాబు ఇతర టీం మాత్రం ప్రకాష్ రాజ్ అయితేనే బాగుంటుందని పట్టుబట్టారట. అంతా చర్చలు జరిపి డేట్లు అడ్జస్ట్ అయ్యేలాగా ప్రకాష్ రాజ్ను ఒప్పించారు. ప్రకాష్ రాజ్ కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్లో ఓపుల్ రెడ్డి పాత్ర కూడా ఒకటి.